సినిమాల్లో అప్పుడప్పుడు స్టార్ క్యాస్ట్ మారడం కామన్. అది హీరోయిన్, అందులోనూ ఒకసారి కాదు, రెండు సార్లు కాదు. అసలు నితిన్ సినిమాల్లో హీరోయిన్లు ఎందుకు మారుతున్నారు? ఇప్పటికైనా రాబిన్ హుడ్ కి హీరోయిన్ దొరికిందా? ఈ హీరోయిన్ అయినా కుదురుగా ఉంటుందా? నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ కి హీరోయిన్ కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వియన్నా ట్రియోగా హై ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ కి హీరోయిన్ మాత్రం మారుతూనే ఉంది. లేటెస్ట్ గా రాబిన్ హుడ్ కి కొత్త హీరోయిన్ దొరికింది. ఇంతకు ముందున్న హీరోయిన్ ప్లేస్ లో రాశి ఖన్నా జాయిన్ అయినట్టు తెలుస్తోంది. క్రేజీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ హీరోయిన్ ని మాత్రం అనౌన్స్ చేయకుండా ఇంకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. వెంకీ కుడుముల నితిన్ రష్మిక టైటిల్ తో మొదలైన రాబిన్ హుడ్ నుంచి రష్మిక ఎప్పుడో వెళ్లిపోయింది. షూట్ డిలే అవడం, డేట్స్ క్లాష్ తో రష్మిక రాబిన్ హుడ్ నుంచి బయటకు వచ్చేసింది. అసలు సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ అయిన రష్మిక వెళ్లిపోవడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. ఆ తర్వాత ఆ ప్లేస్ లో శ్రీలీల జాయిన్ అయింది. అయితే పెద్దగా షూటింగ్ చేయకుండానే శ్రీలీల కూడా ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో వచ్చిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ పెద్దగా ఆడకపోవడంతో ఈ కాంబినేషన్ వర్కౌట్ అవ్వదనో లేక పెద్దగా క్రేజ్ లేదనో శ్రీలీల విత్డ్రా అయింది. ఇలా 1 by 1 రాబిన్ హుడ్ కి హీరోయిన్లు మారిపోతూనే ఉన్నారు. సంవత్సరం క్రితం అనౌన్స్ అయిన ఈ సినిమా ఇంకా షూటింగ్ మాత్రం కంప్లీట్ చేసుకోలేదు. అసలు ఇంతవరకు హీరోయిన్ నే కరెక్ట్ సెట్ చేసుకోలేదని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్మిక శ్రీలీల ప్లేస్ లో రాశి ఖన్నా రాబిన్ హుడ్ కి హీరోయిన్ గా ఫిక్స్ అయిందని టాక్. ఆల్రెడీ నితిన్ రాశి ఖన్నా కాంబినేషన్ లో శ్రీనివాస కళ్యాణం అనే సినిమా చేశారు. మరి ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుతుందనుకున్నారో లేక వేరే ఆప్షన్ లేక రాశిని తీసుకున్నారో తెలియదు, కానీ ఇప్పటికీ హీరోయిన్ ఫిక్స్ అయింది. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ నిజానికి షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ రాబిన్ హుడ్ కి షూట్స్ డిలేతో హీరోయిన్ లేకపోవడంతో సంవత్సరం నుంచి సినిమా ఆగుతూ సాగుతూ కంటిన్యూ అవుతోంది.